బ్రేకింగ్ న్యూస్ మద్యం కుంభకోణం కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో 38వ నిందితునిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కా ఆధారాలతో దొరికిపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కా శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో సిట్కు చిక్కారు. కాల్ డీటెయిల్ రికార్డులు, సెల్ టవర్ లొకేషన్లు, టవర్ డంప్లు, డివైస్ యాక్టివిటీ వంటి వాటిని విశ్లేషించి మరీ సిట్ అధికారులు చెవిరెడ్డి బాగోతాన్ని నిగ్గు తేల్చారు. ముడుపుల డబ్బును భద్రపరిచిన జగన్ నివాసం సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదే వెళ్లినట్లుగా నిరూపించే అన్ని సాంకేతిక ఆధారాలను తాజాగా సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ క్యాష్ టాక్ పాయింట్ కు హ్యాండ్లర్లుగా వ్యవహరించిన రాజ్ కేసురెడ్డి ముఠా సభ్యుడు ప్రణోయ్ ప్రకాష్ తో అక్కడే పలుమార్లు భేటీ అయినట్లుగా నిర్ధారించే సమాచారాన్ని కోర్టుకు అందజేశారు. భేటీలు జరిగిన ప్రతిసారి చెవిరెడ్డి మనుషులు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కు వెళ్లి వారి వాహనాలలో ముడుపుల సొమ్ము తెచ్చుకునేవారని, అలాగే హైదరాబాద్ లోని రాజు కేసురెడ్డి కార్యాలయానికి వెంకటేష్ నాయుడు ఇంటికి తరచూ వెళ్లి ముడుపుల సొమ్మును తిరుపతి సహా పలు ప్రాంతాలకు తరలించేవారని సిట్ అధికారులు ఈ సాంకేతిక ఆధారాలతోనే తేల్చారు. మద్య ముడుపులతో తనకెలాంటి సంబంధమూ లేదంటూ చెవిరెడ్డి చెబుతున్నదంతా అబద్దమేనని దీంతో తేట తెల్లమైంది. గత ఎన్నికలకు నెల రోజుల ముందు వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రణోయ్ ప్రకాష్ అపార్ట్మెంట్ కు వెళ్తూనే ఉండేవారు. 2023 జూన్ 21, జులై 5, 26, ఆగస్టు 11, 29, సెప్టెంబర్ 1, 12, అలాగే ఆగస్టు 11, 2024 జనవరి 22, ఫిబ్రవరి 17 తేదీల్లో చెవిరెడ్డి ప్రణోయ్ ప్రకాష్ తో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లోకి ఫ్లాట్ నెంబర్ 312లో కలిసినట్లుగా సిడిఆర్ విశ్లేషణలో తేల్చింది. ఇక సార్వత్రిక ఎన్నికలకు 6-7 నెలల ముందు నుంచే ముడుపుల సొమ్ములలో కొంత మొత్తాన్ని వైసీపీ మద్యం ముఠా ఈ ఫ్లాట్ లో భద్రపరిచింది. ఆ లెక్కలు తెలుసుకునేందుకు, ఎలా ఇవ్వాలో చెప్పేందుకు భేటీలు కూడా జరిగినట్లు సిట్ గుర్తించింది. అయితే ఈ భేటీలు జరిగిన ప్రతిసారి చెవిరెడ్డి మనుషులు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కు వెళ్లి వారి వాహనాలలో ముడుపుల సొమ్ము తెచ్చుకునేవారని, అలాగే హైదరాబాద్ లోని రాజ్ కేసురెడ్డి కార్యాలయానికి వెంకటేష్ నాయుడు ఇంటికి తరచూ వెళ్లి ముడుపుల సొమ్మును తిరుపతి సహా పలు ప్రాంతాలకు తరలించేవారని సిట్ అధికారులు ఈ సాంకేతిక ఆధారాలతోనే తేల్చారు. మద్యం ముడుపులతో తనకెలాంటి సంబంధమూ లేదంటూ
చెవిరెడ్డి చెబుతున్నదంతా అబద్ధమని దీంతో తేటతెల్లమైంది. గత ఎన్నికలకు నెల రోజుల ముందు వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రణోయ్ ప్రకాష్ అపార్ట్మెంట్ కు వెళ్తూనే ఉండేవారు. 2023 జూన్ 21, జూలై 5, 26, ఆగస్టు 11, 29, సెప్టెంబర్ 1, 12, ఆగస్టు 11, అలాగే 2024 జనవరి 22, ఫిబ్రవరి 17 తేదీల్లో చెవిరెడ్డి ప్రణోయ్ ప్రకాష్ తో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 312లో కలిసినట్లుగా సిడిఆర్ విశ్లేషణలో తేలింది. సార్వత్రిక ఎన్నికలకు 6-7 నెలల ముందు నుంచే ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని వైసీపీ మద్యం ముఠా ఈ ఫ్లాట్ లో భద్రపరిచింది. ఆ లెక్కలు తెలుసుకునేందుకే ఇలా ఇవ్వాలో చెప్పేందుకు కూడా భేటీలు జరిగినట్లుగా సిట్ గుర్తించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు, అనుచరుడు బాలాజీ యాదవ్, పిఏ నవీన్ కుమార్, రాజ్కేశ్ రెడ్డి అనుచరులైన సైమన్ ప్రసన్, ప్రణోయ్ ప్రకాష్ ల ముఠా అనేక మార్లు సమావేశమయ్యారు. ఏడాది వ్యవధిలో వీరంతా చాలా సార్లు భేటీ అయినట్లు కాల్ డీటెయిల్ రికార్డుల విశ్లేషణలో తేలింది. ఏ తేదీల్లో సొమ్ము తరలించారనే దానిపై గన్మ్యాన్ గిరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా సిట్ అధికారులు తేల్చారు.